సిర్పూర్ ప్రభుత్వ పశు వైద్యశాల పనితీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన ఆసుపత్రి తెరుచుకోకపోవడంతో ఇబ్బంది పడుతున్న మూగజీవులు. భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల ప్రభుత్వ పశు వైద్యశాల ఉదయం 10 గంటలు దాటినా తెరుచుకోకపోవడం స్థానిక రైతుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. షేక్ మహమ్మద్ గూడ గ్రామానికి చెందిన రైతు నానాజీ ఆవు దూడపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకువచ్చారు. అయితే ఆసుపత్రికి తాళం వేసి ఉండటంతో చికిత్స అందక తీవ్ర నిరాశకు గురయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వైద్యులు అందుబాటులో లేకపోవడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. సమయానికి చికిత్స అందక పశువుల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఈ పశు వైద్యశాలలో పూర్తిస్థాయి వైద్యాధికారి లేకపోవడంతో ఇన్ఛార్జ్ వైద్యాధికారి మరో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో సిర్పూర్ కేంద్రానికి ప్రతిరోజు హాజరు కాలేకపోతుండగా గోపాలమిత్రులే ప్రాథమిక చికిత్సతో వ్యవస్థను నడిపిస్తున్న పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు రైతులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని, దీనివల్ల అదనపు ఆర్థిక భారం పడుతోందని వాపోతున్నారు. సిర్పూర్ ప్రభుత్వ పశు వైద్యశాలకు పూర్తిస్థాయి వైద్యాధికారిని వెంటనే నియమించి నిర్దిష్ట సమయాల్లో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, సమయపాలన పాటించని అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని, జిల్లా ఉన్నత అధికారులను కోరారు. ఆసిఫాబాద్ సిర్పూర్ మండలం నుండి గ్రామం షేక్ అహ్మద్ గూడ నుండి ఒక కోడ ఆవు దూడని ఉదయం 7 గంటలకు కుక్కలు కరవడం వల్ల నేను 9:30కు ఈ హాస్పిటల్కు తీసుకొచ్చిన సమయంలో 9:30 నుండి 10 గడిచినా కూడా ఇంతవరకు ఒక అటెండర్ కానీ డాక్టర్ కానీ ఇంతవరకు ఈ హాస్పిటల్ డోర్ కూడా తీయడం లేకపోవడం వల్ల ఈరోజు నా దూడలాగానే బాగా ఎమర్జెన్సీ క్రిటికల్గా ఉంది కావాల్సింది నాకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటాను. అంటే డాక్టర్ అటెండర్ సమయపాలన పాటిస్తలేరు. ఇప్పటికీ కూడా 9:30 నుండి వచ్చి కూడా నేను ఇప్పుడు 10 అయినా కూడా ఇంతవరకు ఒక అటెండర్ వరకు కూడా నేను 9:30 నుంచి వచ్చినా కూడా 10 అయినా కూడా ఇంతవరకు ఒక అటెండర్ కానీ ఒక మేడం కానీ ఒక డాక్టర్ కూడా ఇంతవరకు లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మనము పొద్దున్న లేచి వ్యవసాయ పనులకు వెళ్ళటం వలన మాకు బాగా ఇబ్బందికరంగా జరుగుతుంది. దీనికి ఒక న్యాయం పరిష్కారం కావాల్సింది కోరుకుంటున్నాను. కాకా ఏం పేరు? ఎక్కడ నుండి వచ్చారు? ఎవరి నుండి వచ్చారు? ఇప్పుడు ఏం జరిగింది? ఎద్దు పొడిచింది కట్టేసి ఉన్నాక. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీరు? దవాఖానకు వచ్చిన. మరి దవాఖానకు వస్తే డాక్టర్ ఉన్నారా? లేరు, ఎవ్వరు లేరు. మరి ఎట్లా ఇబ్బంది పడతారు? కాలం చేసి అట్లా చేసి ఉన్నది, మేము అచ్చుకుంటున్నాం. అంటే ఎట్లా ఇబ్బంది పడతారు? మరి ఎట్లా ఇబ్బంది పడి దవాఖానలో చేయాలి. ఇక మా బాధ మేము వచ్చినాం. అంటే ఎట్లా బాధపడతారు? వాళ్ళు గవర్నమెంట్ జీతం తింటాను, ఇంట్లో కూర్చుంటాను. అంటే టైం టు టైం రావట్లేదు దవాఖానకు? రావాలి, టైం టు టైం రావట్లేదా అంటున్నా? రావాలి అని మేము అంటాను. మరి అంటే డైలీ రావట్లేదు? డైలీ రావట్లేదు. అంటే ఇప్పుడు TR9 ద్వారా ఏం కోరుకుంటారు? టైం టు టైం డాక్టర్ రావాలి, అందు గురించి మేము కోరుకుంటున్నాం.